హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులకి త్వరలో మనకి 8,000కి పైగా వేకెన్సీస్తో ఉన్నటువంటి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి అఫీషియల్గా డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్స్. బట్ ఒక చిన్న లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీకు 18+ ఏజ్ ఉండి ఎటువంటి డిగ్రీ లేకపోయినా, ఈవెన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి ఒక ఫ్రీ టెస్ట్ రాసినట్లయితే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో మోర్ దాన్ 1000 వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. వితిన్ 15 to 30 డేస్లోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్ రాయడానికి సంబంధించి మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీ టెస్ట్ అయితే రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించి టోటల్ 1000 స్కోర్లో మీరు కనుక 700+ స్కోర్ కనుక చేసినట్లయితే ఈ టాప్ 50+ కంపెనీస్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మీరు చాలా తక్కువ టైంలోనే మీరు జాబ్ అయితే పొందవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ యొక్క టెస్ట్ రాసి జాబ్ పొందినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఈ రీలెవెల్ ప్రోగ్రామ్ ద్వారా జాబ్ పొందినటువంటి అచీవర్స్ లిస్ట్ కూడా మనకి వారికి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈ విధంగా పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి లేట్ చేయకుండా ఫ్రీగా టెస్ట్ రాసి 700+ స్కోర్ చేసి మీరు టాప్ కంపెనీస్కి సంబంధించిన జాబ్స్ అయితే పొందండి. ఫ్రెండ్స్, మనకి కేంద్రీయ విద్యాలయ సంగఠన్ కేవీఎస్ నుంచి త్వరలో 8,000కి పైగా ఉన్నటువంటి పిఆర్టీ, టీజీటీ, పీజీటీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ రిలీజ్ చేయడానికి సంబంధించి టెంటేటివ్స్ వేకెన్సీస్ లిస్ట్ అనేది అఫీషియల్ కేవీఎస్ వెబ్సైట్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకి కేవీఎస్ నుంచి సబ్జెక్టుల వారీగా పీజీటీ అలాగే టీజీటీతో పాటు పిఆర్టీ, లైబ్రేరియన్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి టెంటేటివ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీన కేవీఎస్ మనకి రిలీజ్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సబ్జెక్ట్స్ వైజ్గా ఎన్ని ఉన్నాయనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సబ్జెక్ట్స్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ప్రైమరీ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులే 3,818 పోస్టులు అయితే ఉన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇందులో మనకి సోషల్ స్టడీస్, సాంస్క్రిట్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్, ఆర్ట్, బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్, హిస్టరీ, హిందీ, ఇంకా జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్తో పాటు మనకి ఇక్కడ మ్యూజిక్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఉన్నాయి. ఇంకా పర్సనల్ కోచ్ అని చెప్పేసి ఇలాగ చాలా రకాల వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీస్ ఏ విధంగా ఉంటాయనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ కేవీఎస్ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్లో ముఖ్యంగా శాలరీస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పర్ మంత్ వచ్చేసి పిఆర్టీ పోస్టులకి 21,250 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. టీజీటీ పోస్టులకి 26,250 రూపాయల శాలరీ ఉంటుంది. ఇంకా పీజీటీ పోస్టులకు వచ్చేసి 27,500 రూపాయల వరకు శాలరీ ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఈ రిక్రూట్మెంట్లో కౌన్సిలర్ పోస్టులు, నర్స్ పోస్టులు, టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్ పోస్టులు, యోగా, స్పోర్ట్స్ కోచ్కి సంబంధించిన పోస్టులు, అలాగే పలు రకాల కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు, మ్యూజిక్కి సంబంధించిన కోచ్ పోస్టులు, ఇంకా కేవీఎస్ ప్రైమరీ టీచర్స్కి సంబంధించిన పోస్టులతో పాటు టీజీటీ, పీజీటీకి సంబంధించినటువంటి పోస్టులను కూడా మనకి ఇక్కడ భర్తీ చేయబోతున్నట్లుగా మెన్షన్ అయితే చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మినిమం 50% ఆఫ్ మార్క్స్ అనేవి మీకు ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్స్లో ఉండాలని మెన్షన్ చేశారు. ప్రొఫిషియన్సీ అనేది ఇంగ్లీష్ మీడియం లేదా హిందీ మీడియంలో ఉండాలని మెన్షన్ చేశారు. దీనితో పాటు మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడీ క్వాలిఫికేషన్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫికేషన్ గురించి అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే పీజీటీ పోస్టులకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు దీనికి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాంగ్ విత్ బీఈడీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా టీజీటీకి సంబంధించి కూడా 50% ఆఫ్ మార్క్స్ అనేవి బ్యాచిలర్స్ డిగ్రీలో కలిగి ఉండాలి, అలాగే బీఈడీ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ టీజీటీకి సంబంధించి పాస్ ఇన్ ది సీటెట్ పేపర్ 2 బై ది సిబిఎస్ఈ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ప్రైమరీ టీచర్స్ అండ్ మిస్లియనియస్ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ప్రైమరీ టీచర్స్కి సంబంధించి సీనియర్ సెకండరీ పాస్ అయ్యి అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయ్యి
2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డీఎడ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. లేదా సీనియర్ సెకండరీ పాస్ అయ్యి ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి 50% ఆఫ్ మార్క్స్ తోటి 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈఎల్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. లేదా సీనియర్ సెకండరీ 50% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయ్యి 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చేసినటువంటి వారు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేశారు. లేదా గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ చేసినటువంటి వారు ఈ యొక్క పిఆర్టీ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మ్యూజిక్ కోచ్కి సంబంధించి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఇంటర్మీడియట్ విత్ 50% ఆఫ్ మార్క్స్ కలిగిన దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. కాకపోతే దీనికి సంబంధించి మ్యూజిక్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కలిగి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కలిగి ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంపిటెన్స్ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేదా బీఈ బీటెక్లో ఎనీ స్ట్రీమ్ చేసి దానితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పీజీడీసీకి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా ఎంఎస్సికి సంబంధించి సిఎస్ ఎంఎస్సి సిఎస్ చేసినా లేదా ఎంసీఏ చేసినా లేదా బీఎస్సీ సిఎస్ చేసినా లేదా బీసీఏ చేసినా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థం అనమాట. సో సి లెవెల్ ఫ్రమ్ డిఓఈఏసిసి కోర్స్ చేసినా కూడా ఈ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. యోగాకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ యోగా కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క యోగాకి సంబంధించిన పోస్టులకి అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా టీజీటీ ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి 5 ఇయర్స్ రికగ్నైజ్డ్ డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్ స్కల్ప్చర్కి సంబంధించిన ఈ యొక్క డిప్లొమా సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఇంకా నర్స్కి సంబంధించి జిఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారు జిఎన్ఎం నర్సింగ్ కానీ లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ చేసినటువంటి వారు ఈ యొక్క నర్స్ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఇంకా కౌన్సిలర్ పోస్టులకు వచ్చేసి బీఏ ఆర్ బీఎస్సీ సైకాలజీ చేసినటువంటి వారు ఈ యొక్క కౌన్సిలర్ పోస్టులకు అప్లై చేయొచ్చు అని ఇక్కడైతే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మనకి ఈ 2021-22 సంవత్సరానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే మనకి విడుదల కాబోతోంది. 8,000కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ తోటి బోత్ పీజీటీ, టీజీటీ అండ్ పీఆర్టీకి సంబంధించిన వేకెన్సీస్తో పాటు మిగిలినటువంటి ఈ పర్టికులర్ ఏవైతే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కానీ మ్యూజిక్ కోచ్కి సంబంధించినటువంటి పోస్టులు కానీ వీటన్నిటిని కూడా మనకి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకు వచ్చినటువంటి అప్డేటు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.